ఇక ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న వేళ ఇప్పటికే ప్రచారంపై ఫుల్ ఫోకస్ పెట్టిన సీఎం జగన్ ఇప్పుడు మేనిఫెస్టో రూపకల్పనపై దృష్టి సారించారు. ప్రస్తుతం విశాఖలో బస్సు యాత్ర చేస్తున్న ఆయన ఇవాళ పార్టీ కీలక నేతలతో భేటీ కానున్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలపై తుది కసరత్తు చేస్తున్నారు. ఉత్తరాంధ్రను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని హామీలను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. అటు అన్ని వర్గాలకు లబ్ధి కలిగేలా మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నారు. తుది మేనిఫెస్టోను సోమవారం ఖరారు చేయనున్న జగన్ ఈ నెల 26న 27 మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 25న ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆ తర్వాత మేనిఫెస్టో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో నవరత్న హామీలతో సీఎం జగన్ సత్తా చాటారు. అమ్మ ఒడి, వైఎస్ఆర్ చేయూత, ఫీజు రియంబర్స్మెంట్, పేదలందరికీ ఇల్లు, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, పింఛన్ల కానుక వంటి హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి భారీ మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా నిరంతరం ప్రజలతో మమేకం అవుతున్నారు. 5 ఏళ్లలో ఇంటింటికి సంక్షేమం అందించామని, ఎలాంటి అవినీతికి తావు లేకుండా దాదాపు 2.70 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే వేశామని పేర్కొంటున్నారు. తాము అలవి కాని హామీలు ఇవ్వలేదని, చేసేది చెప్తామని, చెప్పిందే చేస్తామని ప్రచారంలో జగన్ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన 99% హామీలను అమలు చేసినట్లు వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. హామీల్లో ఇచ్చిన వాటిని కాకుండా ఇవ్వని వాటిని కూడా అమలు చేశారని చెప్పారు. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండి అంటూ ఎన్నికల్లో సీఎం జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ కొనసాగాలంటే మంచి చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలంటూ అభ్యర్థిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా మిస్టర్ రమేష్ అందిస్తారు. రమేష్. సంతోషి, ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోల పైన దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. ఈ నెల 26, 27 తేదీల్లో కూడా తుది మేనిఫెస్టోలు 2024 సంబంధించినటువంటి మేనిఫెస్టోలు విడుదల చేయనున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ రోజు ఏదైతే బస్సు యాత్రకి బ్రేక్ పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కీలక నేతలతో కూడా ఈ రోజు విశాఖలో సమావేశం కానున్నారు. విశాఖలో సమావేశమైనటువంటి అనంతరం ఉత్తరాంధ్రకి ఈసారి మేనిఫెస్టోల్లో ఒక పెద్దపీట వేయనున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఎక్కువగా అటు జనసేన వైపు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ఓటర్ని ఆకర్షించే విధంగా కూడా మేనిఫెస్టోలు ఈ రోజు రూపొందిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ రోజు కీలక నేతలతో, విశాఖకు సంబంధించినటువంటి కీలక నేతలతో భేటీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి వారి అభిప్రాయాలని సేకరించిన తర్వాత మరి తుది కసరత్తు పూర్తి చేయనున్నారని చెప్పుకోవచ్చు. ఈ నెల 26, 27 తేదీల్లో కూడా మేనిఫెస్టోలు విడుదల చేయనున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే 25వ తారీఖు పులివెందుల్లో నామినేషన్ వేయనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆ నామినేషన్ అనంతరం కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 100 సభలు ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే పార్టీ నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక పార్లమెంటు అటు నియోజకవర్గాలలో కూడా బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే ఒక పార్టీ నిర్ణయం అయితే తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే 25 మేనిఫెస్టో 25 ఏదైతే మరి నామినేషన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ అనంతరం కూడా మేనిఫెస్టోలు నవరత్నాలకి ధీటుగా మేనిఫెస్టోలు ఇప్పటికే రూపొందించారని చెప్పి తెలుస్తుంది. అయితే దీనిలో పెద్దపీట ఉత్తరాంధ్రకి పెద్దపీట వేస్తారని కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం అయితే ఉంది. ఇప్పటికే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి మేనిఫెస్టోలు ఇప్పటికే విడుదల చేసినటువంటి నేపథ్యంలో దానికి నీట్గా ఈరోజు ఈ భేటీలో ఒక కీలక అంశాలు చర్చకొచ్చే అవకాశం ఇస్తారు. అయితే ఇంకా ఉత్తరాంధ్రలో ఈ రోజు నేతలతో, కీలక నేతలతో సమావేశమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కూడా చర్చించనున్నారని చెప్పుకోవచ్చు. అటు ఉత్తరాంధ్రలో పార్టీ చాలా వీక్ గా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అటు వైసీపీ అభ్యర్థులకి ఒక దశానిర్దేశాన్ని ఇవ్వనున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పిఠాపురంకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఓడించాలంటూ కూడా వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రస్తావించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రానున్నటువంటి రోజుల్లో సంక్షేమ పథకాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకొచ్చి మరోసారి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావాలని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులకి ఒక దిశానిర్దేశాన్ని ఇవ్వనున్నారని చెప్పుకోవచ్చు. అయితే మేనిఫెస్టోలు గతంలో నవరత్నాల పథకాలకు సంబంధించి అది అమ్మఒడి కానీ, నాడు నేడు కార్యక్రమాలు కానీ
ప్రజల్లోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా మరోసారి పునరావృతం చేస్తూ రానున్నటువంటి రోజుల్లో కొత్త పథకాలని రూపొందించేటువంటి అవకాశం ఉంది. దీనిలో కూడా మరి ఏదైతే మరి రుణమాఫీకి సంబంధించి కూడా దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రుణమాఫీ గత ఎన్నికల్లో కూడా రుణమాఫీ వల్ల కాదు అనుకుని వైసీపీ చెప్పినటువంటి నేపథ్యంలో మరి రైతు భరోసా కింద కూడా మరి ఇప్పటికే రైతులకి అకౌంట్ లో వేస్తున్నటువంటి నేపథ్యంలో అది రైతు భరోసా అమౌంట్ కూడా పెంచే అవకాశం అయితే కనపడుతుంది. అటు రైతాంగాన్ని అటు డ్వాక్రా మహిళలను పూర్తిగా దీనికి పెద్దపీట వేసే అవకాశం అయితే కనపడుతుంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఓటర్స్ ని ఆకర్షించే విధంగా మేనిఫెస్టోలు ఉంటుందని చెప్పుకోవచ్చు. దానికి పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్రకి మాత్రం పెద్దపీట వేసే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే అభ్యర్థులు అటు పార్లమెంట్ కి సంబంధించి అటు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కూడా మరి కాపులకి ఎక్కువ మందికి సీట్లు ఇచ్చామంటూ అటు బీసీ నేతలకు కూడా ఎక్కువ మందికి సీట్లు ఇచ్చామని కూడా వైసీపీ అధిష్టానం చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే 25 నామినేషన్ తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి నామినేషన్ తర్వాత మేనిఫెస్టోలు విడుదల ఉంటుంది. విడుదల తర్వాత కూడా 100 సభలు రాష్ట్ర వ్యాప్తంగా 100 సభలు నిర్వహించాలని చెప్పి కూడా ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలో కేవలం 20 రోజులు మరి ఎన్నికల ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ప్రచారం దూకొట్టేస్తున్నారని చెప్పుకోవచ్చు. వైసీపీ ఇప్పటికే ఎక్కడికక్కడ కూడా నామినేషన్లు ఊపందుకుంటున్నటువంటి నేపథ్యంలో కూడా ఆయా అభ్యర్థులకు సంబంధించి కూడా గెలుపు గుర్రాలకి సీట్లు ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి గెలిపే ధైర్యంగా కూడా మరి అటు సభలు కానీ ఇటు బస్సు యాత్ర కానీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మేనిఫెస్టోల తర్వాత మరి అటు ఉమ్మడి కూటమి కూడా మరి దీనిపైన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. వైసీపీ మేనిఫెస్టోల తర్వాత ఇప్పటికే పూర్తి స్థాయిలో టీడీపీ మేనిఫెస్టోలు విడుదల చేసినటువంటి నేపథ్యంలో వైసీపీ మేనిఫెస్టోల తర్వాత కొంత టీడీపీ కూడా కొంత మార్పులు చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. సంతోషం. రైట్, థ్యాంక్ యూ రమేష్.